వరద ముంపు ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ నగరం ప్రస్తుతం దసరా ఉత్సవాలతో తిరిగి సందడిగా మారింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమవ్వగా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు వజ్రాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు. ముంబైకు చెందిన భక్తుడు విలువైన వజ్ర కిరీటాన్ని కానుకగా సమర్పించగా మరో భక్తుడు అమ్మవారికి బంగారు ఆభరణాలు అందజేశారు. దుర్గమ్మకు శుక్రవారం నుంచి ఈ కిరీటాన్ని అలంకరించనున్నారు. దీని విలువ సుమారు 3 కోట్లు ఉంటుందని అంచనా. దసరా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గాయత్రీదేవి అలంకారంలో వజ్రాభరణాలతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సౌరభ్ గౌర్ సుమారు 3 కోట్ల విలువైన ఈ వజ్ర కిరీటాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అలాగే కడపకు చెందిన సీఎం రాజేష్ అమ్మవారికి సూర్య చంద్ర ఆభరణాలు సమర్పించగా పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లికి చెందిన సూర్యకుమారి అనే భక్తురాలు దుర్గమ్మకు వజ్రాలతో పొదిగిన ముక్కు పుడక, నత్తు, బులకి, కరణాభరణాలను కానుకగా ఇచ్చారు. దసరా సందర్భంగా అమ్మవారికి తొలి రోజున సుమారు 4 కోట్ల రూపాయల విలువైన బంగారు వజ్రాభరణాలు కానుకలుగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాలు సందర్భంగా అమ్మవారి దర్శనానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి రావడంతో భక్తుల రద్దీకి తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది సాధారణ భక్తుల దర్శనాలకు ఇబ్బంది లేకుండా విఐపి, వివిఐపి దర్శనాలు వృద్ధులు మరియు దివ్యాంగులకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు వీరికి ప్రత్యేక దర్శనాలకు కేటాయించారు.